ప్రైస్ లార్డ్. మీరు ఎప్పుడైనా గమనించారా? ధనవంతులు ఖరీదైన బట్టలు వేసుకుంటే, మంచి స్టైల్లో కనిపిస్తే వాళ్ళకి మనుషులు వెంటనే గౌరవిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, మనుషులు నీ రూపాన్ని చూసి నీ విలువను నిర్ణయించవచ్చు. కానీ దేవుడు మాత్రం నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ఎంతో విలువైన వాడిగా చూస్తాడు. అందుకే దావీదు 17వ కీర్తన 8వ చరణంలోని ఇలా అంటున్నాడు, నీ కనురెప్పవలె నన్ను కాపాడము, నీ రెక్కల నీడలో నన్ను దాచుమని చెప్పి. నీ కనురెప్పవలె నన్ను కాపాడమని దావీదు ఎందుకు అంటున్నాడు? మన కనుప ఎంత సున్నితమైనదో అంతే జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటాం. దావీదు, దేవా నన్ను కూడా అంతే జాగ్రత్తగా కాపాడు అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత నీ రెక్కడి నీడలో నన్ను దాచుమంటున్నాడు. అంటే ప్రమాదంలో, భయంలో, కష్టంలో ఉన్నప్పుడు దేవుని రక్షణలో ఆశ్రయం పొందడం అని అర్థం. కాబట్టి ఈరోజు నిన్ను ఎవరు తక్కువగా చూసినా, ఎవరు తిరస్కరించినా, నీ పరిస్థితులు నిన్ను విలువలేని వాడిగా చేసినా, ఒక విషయం గుర్తుంచుకో, నీ విలువ మనుషుల మాటలు నిర్ణయించవు, నీ విలువ నీ పరిస్థితులు నిర్ణయించవు. నిన్ను ప్రేమించే నీ దేవుడే నీ విలువ నిర్ణయిస్తాడు. నీవు ఆయన దృష్టిలో ఎంతో విలువైన వాడు. కాబట్టి భయపడకు, ధైర్యంగా ఉండు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నీ దృష్టిలో నేను చాలా విలువైన వాడిని నేను నమ్ముతున్నాను. నా భయాల్ని, నా ప్రతి కష్టాన్ని తొలగించు, నీ రెక్కల నీడలో నన్ను దాచు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.